టు సిగ్నల్ టీవీ అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు చీఫ్ డెంటల్ సర్జన్ డాక్టర్ సంస్కృతి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం యాక్చువల్గా అందరికీ కూడా బ్యూటిఫుల్గా ఉండాలని ఉంటుంది. బ్యూటిఫుల్తో పాటు బ్యూటిఫుల్గా స్మైల్ చేయాలని ఉంటుంది. కానీ చాలామంది నవ్వటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ పళ్ళ వరుస బాగోలేదని, ఇంకోటి ఏదో ఏయో రకరకాల ఈ టీత్కి సంబంధించిన కారణాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సేమ్ ప్రతి ఒక్కరికి మీలాగే అందంగా నవ్వాలి అని అంటే వారికి అంటే ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ పళ్ళ వరసము, కొంతమందికి వంకర పళ్ళు అని ఉంటాయి, కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ అని ఉంటాయి, వీటన్నిటికీ అసలు పరిష్కారం ఏంటంటారు? ఫస్ట్‌లీ అండి, మనకి ఇక్కడ డెంటల్ అవేర్‌నెస్ కొద్దిగా తక్కువే అని చెప్పుకోవచ్చండి. ఎగ్జాక్ట్లీ. సో, ఇదివరకు పళ్ళ వరుస సరిగ్గా లేదంటేనో, లేదంటే ముందుకున్నాయంటేనో, లేదా పళ్ళ మధ్యలో ఉన్నాయంటేనో చాలా రకాల ట్రీట్మెంట్స్ లేవు. ఇప్పుడు చాలా ఈజీ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఎర్లియర్ డేస్ లో బ్రేసెస్ వేసేవాళ్ళు. 1-2 ఇయర్స్ కంటిన్యూస్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది డిస్కంటిన్యూ చేసేవాళ్ళు. బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిపోయాక రీటైనర్ అని ఒకటి ఇస్తాము, అది పెట్టుకోకుండా ఉండేవాళ్ళు. సో ముందు పొజిషన్ కి టీత్ వెళ్ళిపోవడం జరిగేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలైనర్స్ అని వచ్చాయి. సేమ్ దాంట్లో డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. అసలు మీరు పెట్టుకున్నట్టే పక్కన వాళ్ళకి తెలియదు. అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. కాకపోతే పేషెంట్ కి తెలీదు. మోస్ట్ ఆఫ్ దెమ్ కి తెలుసో తెలీదో, ఇంకా అంత అవేర్నెస్ ఉందో వాళ్ళకి, మనకు తెలీదు. ఇప్పుడు కొంచెం అలైనర్స్ గురించి బూమ్ బాగా ఉంది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే అలైనర్స్ దేనికి వేసుకోవాలో తెలియదు. వంకర పళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి అలైనర్స్ వేసుకోవాలో తెలీదు, లేకపోతే స్పష్టమైన అవగాహన లేదు. డెంచర్ బదులు అలైనర్స్ వేసుకోలేమో అని అనుకుంటున్నారు. ఒకళ్ళకి క్యాపుల్ బదులు అలైనర్స్ వేసుకోలేమో అని అనుకుంటున్నారు. ఆ అవేర్నెస్ తెలియాలి. సో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయి అంటే అవి క్లోజ్ అయిపోతాయి అలైనర్స్ తోటి. ముందుకి వెనక్కి ఉన్నాయంటే అదే అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ కొంతమంది ఎందుకు నవ్వరు అంటే, ఇప్పుడు కొంతమంది ఫ్లోరోసిస్ ఉంటుంది, పళ్ళ మీద అలా బ్రౌన్ కలర్ డిస్కలరేషన్ ఉంటుంది. అండ్ కొంతమందికి పళ్ళ మధ్యలో క్యావిటీస్ ఉంటాయి. నాకు పుచ్చిపళ్ళు ఉన్నాయి అనుకుంటారు, కానీ డెంటిస్ట్కి వెళ్ళి చూపించుకొని చేర్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ మేడం చాలా మంది ఏంటంటే యాక్చువల్గా పన్ను మీద పన్ను వస్తూ ఉంటుంది. కొంతమందికి కింద పళ్ళు ఊడిపోతుంటాయి. ఆ పన్ను రావటం వల్ల కింద పళ్ళు ఊడిపోతుంటాయి. అట్లానే మల్టిపుల్గా అంటే ఎక్కువ పళ్ళు అట్లా ఊడిపోయేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కొంతమందికి చాలా ఎక్కువగా కూడా జరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళు. కానీ లేదంటే కొంతమంది చాలా సుదీర్ఘంగా చాలా రోజుల నుంచి అట్లాగే పెండింగ్ పెట్టడం, మీరు అన్నట్లు డాక్టర్ని ఎక్కువగా అస్సలు కన్సల్ట్ కాకపోవడం, ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళకి యాక్చువల్గా బోన్ లాస్ కూడా జరుగుతుంది. దానివల్ల యాక్చువల్గా ఈ క్లిప్ ఏదన్నా చేయాలి అని అన్నా కానీ అది ఇబ్బంది అవుతుంది అని అంటారు. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? సో మీరు అనే టాపిక్ లో బోన్ లాస్ జరిగినప్పుడు బ్రేసెస్ వేయలేము అని అంటున్నారు. ఓకే, యా, డెఫినెట్లీ బోన్ లాస్ ఉన్నప్పుడు బ్రేసెస్ వేయము. మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని మనం ఫస్ట్ ఇంట్రావరల్ ఎగ్జామినేషన్ చేస్తాము. తర్వాత ఎక్స్రేస్ తీసుకుని ఎగ్జామినేషన్ చేస్తాము. అంటే ఓపీజీ, ఫుల్ మౌత్ ఎక్స్రే, అంత పళ్ళ సెట్ యొక్క ఎక్స్రే ఒకటి తీసుకుంటాము. ఆల్సో లేటరల్ సెఫ్లోగ్రామ్ అంటాము, అంటే ఇలా సైడ్ నుంచి ప్రొఫైల్ ఎక్స్రే తీసుకుంటాము. ఇవి చూసి ఈ పేషెంట్ సూటబులా కాదా, ఇంకేమన్నా మనకు తెలియకుండా జాలో ఏమన్నా టీత్ ఉన్నాయా అన్ని ఎవాల్యుయేట్ చేసుకునే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. బోన్ లాస్ అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్రీట్మెంట్ కాంట్రా ఇండికేటెడ్. సో అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం? సో బోన్ లాస్ అంటే ఇప్పుడు మిస్సింగ్ టీత్ ఉన్నప్పుడు అంటున్నారా మీరు, లేకపోతే స్పేసింగ్ ఉన్నప్పుడు? సో కొంతమందికి గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కింద టీత్ లో గార పట్టేసి ఉంటుంది. ఆ గార క్లీన్ చేసేసరికి ఇంత స్పేసెస్ ఏర్పడిపోయి ఉంటాయి. అది క్లీన్ చేసుకొని దాని తర్వాత ఫస్ట్ టీత్ మొబైల్ ఉన్నాయి అంటే ఎక్కడి వరకు మొబైల్ ఉన్నాయో చూసి ఆ టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం. ఇది పెరియోడాంటిటిస్ అనే ప్రాబ్లం లో ఇలా ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఆ టీత్ కదిలిపోతున్నాయి అంటే ఆ టీత్ రిమూవ్ చేస్తాం. కదలట్లేదు అంటే ట్రీట్మెంట్ చేసి కాపాడతాం. ఓకే, కదిలిపోతున్నాయి అంటే ఆ టీత్ రిమూవ్ చేసి ఆ మిస్సింగ్ ఏరియాలో ఏ ఇంప్లాంటో బ్రిడ్జో ప్లాన్ చేసుకుని ఇవ్వటం. ఇఫ్ దే ఆర్ అన్కంట్రోలబుల్లీ డయాబెటిక్, విల్ గివ్ అ బ్రిడ్జ్, విల్ ప్లాన్ ఫర్ అ ఫిక్స్డ్ బ్రిడ్జ్. అదర్వైజ్ వి విల్, ఇఫ్ దే ఆర్ హెల్త్ వైజ్ దే ఆర్ ఓకే అంటే ఇంప్లాంట్ ప్లాన్ చేసుకుని క్రౌన్స్ పెడతాం.